హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనితాని. ఈరోజు స్ట్రాంగ్ అల్లం టీ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఓకేనా? టీ పెట్టుకోవటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు వాటర్ పోసుకోండి. ఆ వాటర్లోనే క్రష్ చేసుకున్న 1 ఇంచ్ అల్లం ముక్కని వేసుకోండి. అల్లం వేసాక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేస్తే అల్లం ఫ్లేవరు వాటర్లో బాగా రిలీజ్ అవుతుంది. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒక 2 మినిట్స్ బాయిల్ అయ్యాక అందులో 2 టీ స్పూన్ల టీ పొడి వేయండి. ఇంకా స్ట్రాంగ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి టీ పొడి. టీ పొడి వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకోండి. ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత అందులో ఒక 1/4 కప్పు లేదా 1 కప్పు పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత అందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు 3 స్పూన్లు లేదా 4 స్పూన్లు చక్కెర వేసుకోండి. చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని 3 లేదా 4 నిమిషాలు బాగా కొంచెం పొంగొచ్చే వరకు మరిగించుకోండి. పాలు చక్కెర యాడ్ చేసిన తర్వాత తక్కువసేపు బాయిల్ చేస్తే పాలగా ఉంటుంది. మరీ ఎక్కువసేపు మరిగిస్తేనేమో చేదుగా అయిపోతుంది. కాబట్టి 3 లేదా 4 నిమిషాలు బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎవరికైనా తలనొప్పి వస్తే ఫస్ట్ ప్రిఫర్ చేసేది అల్లం టీనే. టాబ్లెట్ కన్నా ముందు అల్లం టీ తాగితే తలనొప్పి తగ్గిపోయిద్ది అంటారు చాలామంది. ఇలా కొంచెం సేపు బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని టీని స్ట్రైన్ చేసుకోండి. అల్లం టీ ఎప్పుడూ కూడా ఎంప్టీ స్టమక్ తోటి తాగకండి. ఎందుకంటే ఎసిడిటీ, గుండెల్లో మంట అలాంటివన్నీ వస్తాయి. ఓకేనా? ఇలా స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత కప్పులో పోసుకొని సర్వ్ చేసేసుకొని ఉస్మానియా బిస్కెట్స్ అదే సాల్ట్ బిస్కెట్స్తో కలిపి తింటుంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.